సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ అండి. స్టేషన్ మాస్టర్. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 years కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉందంటారు? సంక్షేమం సంగతి ఎలా ఉన్నది కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రోగ్రెసివ్గా ఒక కన్స్ట్రక్టివ్ వేలో కూటమి ప్రభుత్వం మాత్రం వెళ్తుంది. ప్రీవియస్ గవర్నమెంట్ ఏమైనా ఎక్కువ సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేసింది, అభివృద్ధి కుంటుపడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఫేజ్డ్ మేనర్లో చక్కగా తీసుకువెళ్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇంకా ఎలక్షన్స్కి దాదాపుగా 3 years టైం ఉంది కాబట్టి వీళ్ళు ఎలక్షన్ ఆస్పెక్ట్లో సంక్షేమ పథకాలు వీళ్ళు వాళ్ళు ఎక్కువగా వెళ్లకుండా అభివృద్ధి కరంగా కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తే అమరావతి ఇంకా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అమరావతి లోకల్గా మేము చుట్టుపక్కల ఇన్ అండ్ అరౌండ్ అమరావతి ఉంటున్నాం కాబట్టి మంచిగా అభివృద్ధి అనేది చేస్తున్నారు, నో డౌట్ దాంట్లో. సార్ ఇక్కడ రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదనేది కదా సార్ ప్రధానంగా ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్న మాట. అసలు అభివృద్ధి లేదనే కదా సార్ చెబుతున్న ప్రధాన మాట. నథింగ్ అభివృద్ధి లేదన్న మాట మాత్రం అది వాస్తవం కాదు. ఎందుకంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏపీకి అవుట్ ఆఫ్ వేలో కూడా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూలో డైరెక్ట్గా రిలేటెడ్ ఫండ్స్ పోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసేట్లుగా లైక్ సెంట్రల్ సర్వీసెస్లో ఉన్న రైల్వేస్ ఇంకా అదర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ఉన్నటువంటి వాటికి ఎలకేషన్ మాత్రం బడ్జెట్లో వాళ్ళు చాలా మంచిగా ఇస్తున్నారు కంపేర్ విత్ అవర్ సరౌండింగ్ స్టేట్స్. ఆంధ్రాకి మాత్రం మంచి లైన్ షేర్ ఇస్తున్నారని చెప్పి నా ఉద్దేశం. సార్ మీరు ఇందాక అన్నారు అమరావతి డెవలప్మెంట్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి, సంక్షేమ పథకాల మీద కాకుండా అని ఒక మాట అన్నారు. అసలు సంక్షేమం ఇవ్వకుండా పేదల్ని నిరుపేదలను చేస్తున్న కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా వస్తున్న ఎలిగేషన్. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? మరి పేదల్ని ఇవి అభివృద్ధి సంక్షేమం అనేది ఈ రెండు కళ్ళు లాంటివి, దాన్ని ప్యారలల్గా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏ గవర్నమెంట్ మీదైనా ఉంటుంది. ఎస్పెషల్లీ కూటమి గవర్నమెంట్ని లీడ్ చేస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ మాత్రం వాళ్ళు చాలా విజనరీ లీడర్స్, నో డౌట్ దాంట్లో మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1 year ఈ సంక్షేమ పథకం అనేది తీసుకెళ్ళిన తర్వాత అందరికీ కూడా మంచిగానే ఉంటుందని చెప్పి నా భావన. అయితే వీళ్ళు సూపర్ 6 అని అవి కొన్ని వీళ్ళు ప్రామిస్ చేశారు, నో డౌట్ దాంట్లో. మన సామాన్య ప్రజలు జనరల్గా ఓట్ చేసేది ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఆ సంక్షేమ పథకాలు చుట్టూ ఉన్నటువంటి ప్రజానీకం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అది మన స్టేట్ స్పెషల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకొని లాస్ట్ 1 year 1.5 yearలో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసి అందరినీ సాటిస్ఫై చేస్తారని నా ఉద్దేశం. ఓకే సార్, ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏంటంటే కనుక అమరావతి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా, ఇదే మీ రాజధాని అనే ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా ఒకవైపు నా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అది మావి కానీ మా ఎజెండా అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తున్నమాట. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమో అమరావతి అని చెప్పి వాళ్ళ అభివృద్ధి ఒక పక్కన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా పోతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ 2 వైఖరులను? అసలు ఈ అపోజిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి మావయ్య అనే కాన్సెప్ట్ నా ఉద్దేశం అది ఒక డైవర్టెడ్ అమరావతి రీజన్ పీపుల్ని, ఆంధ్ర రీజన్ పీపుల్ని ఒక డైవర్ట్ చేయడానికి అన్న ఉద్దేశం నాకుంది. ఆయన కాన్సెప్ట్ మంచిదే, పోర్ట్ నుంచి పోర్ట్ సిటీని అమరావతితో అనుసంధానం చేయటం అనేది ఇట్స్ ఏ గుడ్ కాన్సెప్ట్, నో డౌట్. దాంట్లో అంతా అభివృద్ధి చెందాలి, వెల్ డెవలప్డ్ ఏరియా. ఇంకా
డెవలప్ అయిన ఏరియా కన్నా ఇంకా అతను ఈ దొనకొండ సైడు ఇటుపక్క ఇటు పల్నాడు టువర్డ్స్ పల్నాడు సైడు ఎక్స్టెండ్ చేసి, ఎందుకంటే అవన్నీ ట్రై ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి, అభివృద్ధి చెందాల్సిన ఏరియా ఇటుపక్క ఉంది. అటుకన్నా కూడా ఇటు డెవలప్ చేస్తే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ఎందుకంటారు పదే పదే అమరావతి కేంద్రంగానే చర్చలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే 2014 నుంచి 19 వరకే అమరావతికే మేము మద్దతు ఇస్తున్నాం, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 2019 ఎలక్షన్లో అయితే గనక ఆయన ఇచ్చిన హామీ ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాను నేను ఇక్కడ అని చెప్పి ఆయన చెప్పి మాట ఇప్పుడు వచ్చిన తర్వాత 3 క్యాపిటల్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత అమరావతి గెజిట్ వచ్చిన తర్వాత కూడా మావిగన్. ఎందుకంటారు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉందనుకోవచ్చు అంటారు అసలు? ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్ట్గా బీజేపీ రూలింగ్ పార్టీ ఉన్నందువల్ల ఎలకేషన్ అనేది ప్రతి బడ్జెట్లో కూడా ప్రోగ్రెసివ్గా వస్తున్నాయి. ఇవన్నీ కొద్దిగా అపోజిషన్ పార్టీకి వాళ్ళు కొద్దిగా కలర్ చెందుతున్నారు అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్గా జరిగే వాటిని ఏదో విధంగా కొంచెం దాన్ని హర్డల్స్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశం పొలిటికల్ పార్ట్ అండ్ పార్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్కి ఇది ఉన్న సహజ లక్షణం. ఈవెన్ టీడీపీ పొలిటికల్ అపోజిషన్లో ఉన్న ఇటువంటి స్ట్రాటజీసే వెళ్తుంటాయి జనరల్గా. రూలింగ్ పార్టీని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఏ అపోజిషన్ అనేది చేస్తుంది. కాబట్టి దాంట్లో పార్ట్ అండ్ పార్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. దాదాపు 50,000 కోట్లతోటి వర్క్ అయితే నడుస్తుంది అక్కడ. కేంద్ర బడ్జెట్ ఇవ్వనివ్వండి, లేదంటే కేంద్రం ద్వారా నాబార్డ్ ద్వారా వచ్చిన అప్పులు కానివ్వండి, ఏదైనా సరే 50,000 కోట్లతోటి వర్కులు నడుస్తున్నాయి. నేను వస్తే మార్చేస్తానని ఒక్క మాటతో తేల్చేస్తున్నారు. సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఒక్కసారి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం అనేది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా రాబోయే ప్రభుత్వం? అంటే వాళ్ళు మేము వస్తామని కన్ఫర్మ్ గా చెబుతున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉందంటారా అసలు? అది నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్తో టైప్ చేసుకునే దాని పరిస్థితిని బట్టి అది ఉంటుందండి. రేపు ఒకవేళ ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ రూలింగ్లోకి వచ్చి సెంట్రల్లో మంచి టైప్ ఏర్పాటు చేసుకొని నాకు ఇది ప్రైవసీ బాగుంటుంది, ఇది మంచిగా ఉంటుందంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి క్వాంటమ్ ఆఫ్ ఎంపీస్ వాళ్ళకి కావాలి. అట్లా పోవడానికి కూడా అవకాశం ఉంది. సార్ ఓవరాల్గా చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? మావిగన్ ఆర్ అమరావతి ఏమంటారు? ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్. అమరావతి డిజర్వ్డ్. ఇప్పుడు నేను పర్సనల్గా నేను చెప్పడం కాదు, ఎంతోమంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్తా ఉన్నారు అమరావతి సెంటర్ పాయింట్లో ఉంది. అయితే వీళ్ళు ఈ ఎక్స్పాన్షన్ అనేది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్కడికి వెళ్తారో అర్థం కావట్లేదు. అక్కడ చాలామందికి డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే ఇచ్చిన దాన్ని ప్రాపర్ వేలో 100% యూటిలైజ్ చేసుకోకుండా ఇంకా వీళ్ళు ఎక్స్పాన్షన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ క్రెడిబిలిటీ అనేది జనరల్ పబ్లిక్లో వీళ్ళు కోల్పోతున్నారు అని చెప్పి నా ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక 2.0 పరిపాలన చూపిస్తాను నేను అధికారంలోకి వస్తే, 2.0 పరిపాలన చూపిస్తాను నేను అధికారంలోకి వస్తే అంటున్నారు. వాట్ ఈస్ దట్? ఎలా చూడాలంటారు? చూసాం కదండి, ఆయన ఆల్రెడీ చూసాం కదా. ఆయన ఎక్కువగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ రియల్గా వెనకబడింది లాస్ట్ గవర్నమెంట్లో. అయితే సంక్షేమ కార్యక్రమాల్లో మాత్రం అతను చాలా పెద్దపీట వేసాడు. లబ్ధిదారులకు కూడా ఎక్కువ వెళ్ళి నో డౌట్ దాంట్లో. బట్ అట్ ది సేమ్ టైం అండర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, న్యూలీ ఆర్గనైజ్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉండాల్సినవి చేయకుండా అది ఒక కంఫర్టబుల్ జోన్లో ఉండేటువంటి తమిళనాడు కానీ లేకపోతే మన చుట్టుపక్కల కర్ణాటక, తెలంగాణ లాంటి స్టేట్స్లో ఇటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయినా వాళ్ళకి ఏమీ కాదు. బట్ మంది ఒక ప్రోగ్రెసివ్గా కన్స్ట్రక్టివ్గా పోవాలి. కాబట్టి ఈ సంక్షేమ విషయంలో ఒక డిసిప్లిన్ అనేది ఏ పార్టీకైనా 100% అవసరం.